సేవకులు రాయల్ గారు మన మధ్యలో ఉన్నారు. వాక్య సందేశాన్ని అందిస్తారు. వారిని ఆహ్వానిద్దాం. ఈ సమయంలో వారికి సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాను. ప్రేమపూర్వక ఆహ్వానాన్ని చప్పట్లు కొడుతూ ఆహ్వానించుకుందాం. హలో 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 చాలా మంచిది. మరి ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు 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 నాయన, కృపగల తండ్రి, జీవగల నాయన, వేకువ జహం మొదలుకొని ఈ సమయం వరకు తండ్రి మమ్మలను నీ పని కొరకు వాడుకున్నారు. మీకు స్తుతులు స్తోత్రాలు. దూర ప్రాంతం నుంచి తండ్రి ఈ పాపికొండల ప్రాంతానికి, గుంగూరు, టేకుపల్లి ప్రాంతాల్లో తండ్రి మరి నీ మాట వినిపించడానికి మమ్మల్ని సిద్ధపరచుకొని తెచ్చారు ప్రభా. మరి సెమీ క్రిస్మస్ వేడుకలను జరిగించుకునేటకు మీరు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి ప్రార్థన చేస్తూ నీ మాటలు తండ్రి ఈ ప్రాంత ప్రజలకు వినిపిస్తుండగా నీ ఆత్మ సహాయం నాకు దయచేయండి. వింటున్న బిడ్డలకు మంచి వివేకము జ్ఞానమును దయచేయమని ఈ ప్రార్థన యేసుక్రీస్తు ప్రభువారి నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. చాలా మంచిది. అలాగే నివేదికలు అనుగ్రహించిన దేవుని సేవకులకు వందనాలు. అలాగనే స్థానికంగా పరిచయం చేస్తున్న అర్జున్ రెడ్డి గారు కూడా ప్రత్యేక వందనాలు. అలాగే పాలరాజు గారు కూడా ప్రత్యేక వందనాలు. అలాగే మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు. అయితే ఇప్పటి వరకు చదువుకున్న మాటలు మీకు మామూలుగా ఎంతమందికి అర్థమయ్యమ్మా? అర్థమైన వాళ్ళు చేతులు ఎత్తండి. అర్థమైన వాళ్ళు ఏం చదువుకున్నామని ఇప్పుడు? లూకా సువార్త 2వ అధ్యాయము 1 నుంచి 12 వచనాలు ఇప్పుడు అయితే చదువుకున్నాం మనం. అయితే ప్రియమైన దేవుని వర్లారా, ప్రతి సంవత్సరము డిసెంబర్ నెల రాగానే క్రైస్తవ బిడ్డలకి బాప్తిసం తీసుకొని దేవుని సంఘానికి వస్తున్న వారికి ఏం గుర్తొస్తుంది? ఏం గుర్తొస్తుంది? ప్రతి సంవత్సరం క్రీస్తు ప్రభువారు పుట్టాడని అందరూ ఆయన గురించి సెలబ్రేషన్ చేసుకుంటారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు పుట్టాడని ఈ భూమి మీద సుమారు 270 దేశాలు ఉన్నాయి. మంచిగా వినాలి తల్లి, కొన్ని మాటలు ప్రాముఖ్యమైన విషయాలు మీకు తెలియజేస్తాను. ఈ 270 దేశాల్లో ప్రతి సంవత్సరం మహాపట్టణాలు మొదలుకొని, సిటీలు మొదలుకొని, గ్రామాలు మొదలుకొని, మండలాలు మొదలుకొని, అలాగే మారుమూల ప్రాంతమైన గొంగూరు, దేవునికి స్తోత్రం కలుగును కాక. ఈ గొంగూరు ప్రాంతం ఎలా ఉందని మనం ఆలోచిస్తే, మేము ఎక్కడో కొత్తగూడెం ప్రాంతం నుంచి వచ్చాం. అయితే మేము ఎప్పుడు అనుకుంటాం పాపికొండలంటే చక్కగా కొండలు ఉంటాయి, మంచిగా లొకేషన్ బాగుంటుంది, చూస్తానికి బాగుంటుంది, ఫోటోలు తీసుకోవటానికి బాగుంటుంది అనుకుంటాం. అయితే దేవుని మహాకృపను బట్టి దేవుడు మాకు ఇచ్చిన మంచి భాగ్యం ఏంటంటే, మంచిగా నెల తల్లి, దేవుడు మాకు ఇచ్చిన మంచి భాగ్యం ఏంటంటే, చిన్ననాటి నుంచి దూర ప్రాంతాలు చూసినప్పుడు చాలా బాగుంది అనుకుంటాం. ఒకప్పుడు చిన్నప్పుడు టీవీలో చూసేవాళ్ళం, పాపికొండలంట, అక్కడ బోటు మీద వెళ్తారట, చాలా బాగుంటుంది ఫోటోలు తీసుకోవటానికని చిన్ననాటి నుంచి వింటున్నప్పుడు చాలా ఆనందంగా ఉండేది. దేవుడు మహాకృపిది. ఇక్కడ మీ కాడికి రావడానికి అసలు ఈ కార్యక్రమం ఎక్కడ జరగాలో తెలుసా? టేకుపల్లిలో జరగాల. టేకుపల్లిలో క్యాన్సిల్ అయిపోయింది. ఇది ఎవరిష్టం? ఇప్పుడు టేకుపల్లిలో జరగాలన్నది మా ఇష్టం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మేము అనుకున్నాం టేకుపల్లిలో జరగాలి, అక్కడ సెమీ క్రిస్మస్ జరిగించాలి, అనేకులు కొన్ని బట్టలు ఇవ్వాలి, దేవుని మాటలు ప్రకటించాలి, భోజనం పెట్టాలని మేము అనుకున్నాం. దేవుడు ఇష్టం ఏంటి? ఎలా జరగాలనుకున్నాడు దేవుడు? మొట్టమొదటిగా మేము టేకుపల్లి వెళ్ళాలి. అమ్మ ఎక్కడ అనుకున్నాం? టేకుపల్లి పోవాలి. టేకుపల్లిలో సెమీ క్రిస్మస్ జరగాలి, అక్కడ బట్టలు పంచాలి,
ఆయా ప్రాంతాలు తిరిగి అందరికీ సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పాలనుకున్నాం. దేవుడు ఏం చేశాడు? తారుమారు చేసేసాడు. ఈ రాత్రికాల సమయంలో దేవుని మాటలు వింటున్నారు. అమ్మ మీకు తెలుగు అర్థమవుతుందా? తెలుగు అర్థమవుతున్న వచ్చి చేతులు ఎత్తండి తల్లి. తెలుగు అర్థమవుతున్న వాళ్ళు దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచిగా నేను తల్లి. అందుకని ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ నెల రాగానే అందరికీ క్రైస్తవ బిడ్డలకి బాప్తిసం తీసుకున్న వాళ్ళకి క్రిస్మస్ గుర్తొస్తుంది. అసలు ఈ యేసుక్రీస్తు ప్రభువారు పరలోకం నుంచి ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు ఆలోచించారా? మనం బాప్తిసం తీసుకున్నాం, యేసయ్యను సొంత రక్షకుడిగా అంగీకరించాం. అయ్యా నేను పాపిని, అబద్ధాలు ఆడాను, దొంగతనాలు చేశాను, అనేక తప్పులు చేశాను నాయనా, ఇలా ఉంటే నేను పరలోకం వెళ్ళలేనేమో. యేసుక్రీస్తు ప్రభువాన్ని నమ్ముకుంటే, ఆయన రక్తంలో నా పాపాలని కడుక్కుంటే పరలోకం వెళ్తుందని సేవకుల ద్వారా దేవుని మాటలు విని మనం దేవునిలోనికి వచ్చాం. అయితే ప్రపంచవ్యాప్తంగా సుమారు 270 దేశాల్లో ఉన్నవారు అందరూ క్రిస్మస్ అందరూ క్రిస్మస్ జరిగించుకుంటారు సంతోషంతో కుటుంబాల్లో. అయితే యేసుక్రీస్తు ప్రభువారు పరలోకం నుంచి వచ్చాడు. ఎందుకు వచ్చాడు ఆయన? ఎప్పుడైనా ఆలోచించారా? మాకు గొంగూరులో ఉన్న సంఘాన్ని మిమ్మల్ని అడుగుతున్నాను ఈ రాత్రికాల సమయంలో. ఎందుకు వచ్చాడంటే మనుషులందరూ ఎక్కడున్నారు? అమ్మ బైబిల్ చెప్తుందేంటి? యేసుక్రీస్తు ప్రభువారు పరలోకం నుంచి ఎందుకు వచ్చాడమ్మా? ఎందుకు వచ్చాడు? పాపములో ఉన్నామని రక్షించడానికి వచ్చాడు. ఏం పాపంలో ఉన్నాం మరి మనం? దొంగతనం చేసామా? వ్యభిచారం ఏం చేసాం? దేవునిని ఎరగకుంటమే పాపం. అందుకని దేవుడు ప్రేమించి ఆయా ప్రాంతాల నుంచి ఈ ప్రాంతానికి దేవుడు మమ్మలను నడిపించి సెమీ క్రిస్మస్ జరిగించుకున్నటకు దేవుడు బలంగా ఈరోజు ఈ రాత్రి పగలంతా మనం ఏం చేసాం? స్వార్థను ప్రకటించాం, బోటు ప్రయాణం చేసాం, అంతా బాగుంది. మా వాళ్ళు అక్కడక్కడ కింద పడ్డారు. మీకు విషయం చెప్తాను. రావటం నేనే బోని. ఏంటమ్మా? రావటం నేనే బోని. తెచ్చుకున్న భోజనాలన్నీ పోయాయి, అయినా సరే వెనక్కి వెళ్ళలేదు. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినప్పుడు ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడని బైబిల్ చెప్తుందంటే, రోమిలికి రాసిన పత్రిక, రోమపత్రిక అందరం బైబిల్ తీద్దాం. 3వ అధ్యాయము 23వ వచనంలో దేవుడు ఒక మంచి మాట తెలియజేస్తున్నాడు. మంచిగా నాకు గొంగూరులో ఉన్న సంఘం, అమ్మా గొంగూరులో ఉన్న సంఘం చక్కగా వినండి. దేవుడి చిత్తమైతే మరలా వచ్చే సంవత్సరం వస్తాం మేము. ఏంటమ్మా? మేమందరం వస్తాం, వచ్చి మరలా ప్రకటిస్తాం. ప్రార్థన చేయండి మా గురించి. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావడం వల్ల, ఆయన ఈ లోకానికి రావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, మనుషులందరట ఎక్కడున్నారు? పాపములో ఉన్నారు. అందుకని ఏమన్నారు తెలుసు? చూడండి, ఇక్కడ సిటీ వాళ్ళ గురించి కాదు, తెల్లవాడు కాదు, నల్లవాడు కాదు, ఎలాంటి వాడు కాదు, అందరూ ఎక్కడున్నారట? పాపంలో ఉన్నారు. పాపములో ఉన్న వారిని రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు పరలోకం నుంచి ఇక్కడికి వచ్చాడు. ఇందుకే తల్లిగారి పేరు ఏం పేరు? ఏం పేరమ్మా? యేసుక్రీస్తు ప్రభువారు తల్లిగారి పేరు ఏం పేరు చెప్పండి మీరు? మరి అమ్మగారు. తండ్రి పేరు యోసేపు గారు. అమ్మ మీరు ఎప్పుడు గుర్తుంచుకోండి ఈ మాటలో. యేసుక్రీస్తు ప్రభువారు పరలోకం నుంచి ఇక్కడికి రావడానికి ప్రధానమైన కారణం ఏంటని చెప్పాను? మనుషులు పాపములో ఉన్నారు. ఈ పాపంలో ఉన్న వారిని రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చాడు. రావటం వల్ల ప్రధానమైన ఉద్దేశం అదే. ప్రతి సంవత్సరము మనం ఎప్పుడు చేసుకుంటాం? డిసెంబరు 25వ తారీఖు, ఫస్ట్ తారీఖు నుంచి 25 వరకు చాలామంది క్రిస్మస్ని చేసుకుంటూ వెళ్ళిపోతారు. సెమీ క్రిస్మస్ అని, యూత్ క్రిస్మస్ అని, స్త్రీల క్రిస్మస్ అని, ఇంకా రకరకాల క్రిస్మస్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. ఎందుకని? యేసుక్రీస్తు ప్రభువారు నన్ను రక్షించడానికి వచ్చాడు, నన్ను కాపాడడానికి వచ్చాడు, ఆయన పరలోకం నుంచి వచ్చాడు అని సంతోషంగా క్రైస్తవ బిడ్డలు చేసుకునే పండగే క్రిస్మస్. అయితే ఎందులో ఉంటే వచ్చాడు ఆయన? మన పండగ చేసుకోవడానికి కాదు ఆయన వచ్చింది, మనల్ని రక్షించడానికి వచ్చాడు. అందుకనే ఉన్నాడు చూడండి అక్కడ 3వ అధ్యాయం రోమపత్రిక 23వ వచనం. ఏ భేదం లేదు. ఏ భేదం అంటే అమ్మా, చిన్నోడు పెద్దోడు కాదు,
డబ్బు ఉన్నోడు డబ్బు లేనివాడు కాదు, పట్టణాల్లో ఉన్నాడు, సిటీల్లో ఉన్నాడు, మారు ప్రాంతంలో ఉన్నాడు కాదు, అందరికీ చెప్తున్నాడు దేవుడు. మంచిగా నిల తల్లి, ఏ భేదము లేదు. పాపము చేసి ఎవరటమ్మా పాపం చేసింది? ఎవరు? చెట్లు చేస్తాయి పాపం. అమ్మ ఏం చేస్తాయి? పాపము ఏది చేయదు, మనుషులే చేస్తారు. దేవుని స్వరూపాలు కలిగి ఉన్నాం మనం. పరలోకం వెళ్ళాలంటే పాపముతో ఈ శరీరం ఉండిపోయింది. చూపు ద్వారా, మాట ద్వారా, క్రియల ద్వారా అన్ని పాపం చేసి మనం పడిపోయి ఉన్నాం. అందుకనే యేసుక్రీస్తు ప్రభువు 2000 సంవత్సరాల క్రితం పుట్టవలసి వచ్చింది. మరి ఆయనేనా? ఎవరు లేరా? ఎవ్వరు లేరు. కోళ్ళ వల్ల కానీ, ఇంకా మేకల వల్ల కానీ, ఎద్దుల వల్ల కానీ, ఏ రక్తం వల్ల కానీ పాపం పోదు. మనకి బట్టలు వేసుకున్న మురికి పోవంటే ఏం వాడతామమ్మా? ఏం వాడతారు స్త్రీలు చెప్పండి? సబ్బు వాడతారు. ఏం సబ్బు వాడతారు అమ్మ? ఏం సబ్బు? బట్టల సబ్బు వాడతారు, రెండు సబ్బు వాడతారు. మరి శరీరానికి పట్టింది ఒంటి సబ్బు. వెరీ గుడ్, ఒంటి సబ్బు వాడతారు. అలాగనే మరి మన శరీరం ద్వారా చేసిన తప్పు అమ్మ, కళ్ళ ద్వారా తప్పు చేస్తాం. కళ్ళ ద్వారా హృదయంలోకి వెళ్ళి అంత పాపం అయిపోద్ది. దీన్ని దేంతో బాగు చేయాలి? మరి బట్టలకు పట్టిన మురికి వదిలించాలంటే రెండు సబ్బు వాడాలి. శరీరానికి బట్టి మురికి వాయించాలంటే, మురికి పోవాలంటే ఒంటి సబ్బు వాడాలా. మరి శరీరానికి బట్టి నీకు లోపల పట్టింది, హృదయం అనే అంతరంగంలో ఏముండిపోయింది? బాగా మురిగిపోయింది. దీన్ని గడగాలంటే యేసుక్రీస్తు ప్రభువారు పరలోకం నుంచి రావాలి, పుట్టాలైనా పుట్టి మనుషులందరి కొరకు ఆయన సిలువ వేయబడాలి. అందుకని ఆయన పుట్టాడు. సిలువెక్కడానికి ఆయన పుట్టాడు. అమ్మ గుర్తుంచుకోండి, సిలువలో నీ కొరకు నా కొరకు చనిపోవటానికి కేవలం ఆయన పుట్టింది. ఎందుకమ్మా? మన కొరకు ఆయన చచ్చిపోవటానికి పుట్టాడు. క్రిస్మస్లో మనం సంతోషించడం మంచిదే, ఆనందించడం మంచిదే. తర్వాత ఏం చేయాలి? అయ్యా నువ్వు నా కొరకు వచ్చావని జ్ఞాపకం ఉంచుకొని సేవకులు చెప్పే మాటలు బట్టి మనం వాక్యంలో బలపడుతూ వెళ్ళాలి. అందుకని ఏ భేదము లేదట. ఏ భేదం ఏమన్నాడు? అయ్యా చదవాలా? ఏ భేదము లేదు, అందరూ ఒకళ్ళిద్దరా? అందరూ హైదరాబాద్లో ఉన్నాడు, అమెరికాలో ఉన్నాడు, పాలమంచులో ఉన్నాడు, కొత్తగూడెంలో ఉన్నాడు, భద్రాచలంలో ఉన్నాడు, ఇంకా గొందూరులో ఉన్నాడు, కాకాశ్ నగర్లో ఉన్నాడు, ఇంకోటి ఏంటి టేకుపల్లిలో ఉన్నాడు. అందరూ ఒక్కరు కాదేమో, ఇక్కడ కాదు, అందరూ ఒకప్పుడు పాపం చేశాం. ఈ పాపం పోవాలంటే యేసుక్రీస్తు ప్రభువారు పుట్టాలి. ఆయన పుడితేనే మన పాపానికి విమోచన, లేకపోతే విమోచన లేదు. ఆయన రావాలి, దేవుని ప్రణాళిక అది. అందుకని అందరూ అంటున్నారు, ఒకళ్ళైతే అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమ అంటే ఎక్కడుంది? మహిమ ఎక్కడ? మహిమ ఏది? మహిమ పరలోకానికి మరొక పర్యాయపదం ఏంటి తెలుసా? పరలోకం. మహిమ ఎక్కడుంది తల్లి? పరలోకంలో దేవుని దగ్గర ఉంది. అక్కడికి వెళ్ళాలంటే మనం పొందలేకపోతున్నాం కనుక పరలోకం నుంచి అందుకని కన్నతండ్రి దేవుడు చూసి యేసుక్రీస్తు ప్రభువారిని నీ కొరకు నా కొరకు పంపించాడు. ప్రతి సంవత్సరం పండుగ చేసుకుంటున్నాం అంటే అర్థం ఏంటి తెలుసా? ఆయన నా కొరకు సిలువెక్కటానికి వచ్చాడని మోకరించాల. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినప్పుడట ఎవరెవరు వచ్చారు తెలుసా? అమ్మ చెప్పండి, ఎవరు వచ్చారు? మనం పుడితే ఎవరు వచ్చారమ్మా? ఎవరు వస్తారు? పుట్టిన తర్వాత వస్తారు. ఏం చేస్తారు చాలామంది? అమ్మాయి అబ్బాయి పుట్టిన తర్వాత వస్తారు. యేసుక్రీస్తు ప్రభువారు పుడతాడని తెలుసుకొని ఎవరు వచ్చారట? ఇప్పుడు కంటిన్యూషన్ చేయండి 12వ వచనం నుంచి. లూకా సువార్త 2వ అధ్యాయము 12వ వచనం నుంచి కంటిన్యూషన్ చేయండి. ఇప్పుడు బాగుంటుంది. వెంటనే అమ్మ 12వ వచనం చదవండి అమ్మా. దానికిదే మీకు ఆనవాళ్ళు, ఒక శిశువు. అమ్మ 2వ అధ్యాయం 11వ వచనం చదవండి. దావీదు పట్టణమందు
ఇది మెయిన్ ప్రాముఖ్యమైనది. ఏంటమ్మా, సెమీ క్రిస్మస్ చేసుకున్నా మనం చేసుకునే మాటలు ఏంటమ్మా, మాట చదువుకునేది ఏంటి? లూకాసు వార్త 2:11 చదువుతాం. దావీదు పట్టణమందు నేడు మన కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికిదే మీకు ఆనవాళ్ళు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని. ఎవరు చూసేదెవరు? ఎవరమ్మా? ఎవరు చూస్తారని చెప్తున్నాడు దేవుడు. ముందు ప్రవచించాడు. దేవుని దేవదూతలు వచ్చి ఎవరితో చెప్పాయి? చెప్పాయమ్మా? ఎవరిని చెప్తారా? చెప్పండి మీరు. ఇంకా ఎవరు వచ్చారు? గొర్రెల కాపరులకు దేవుని దేవదూతలు శుభవర్తమానం. ఇప్పుడు కంటిన్యూషన్ చేయండి. వెంటనే మంచిగా వెళ్తాడు. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టిన తర్వాత పొత్తిగుడ్డలతో అంటే ఏంటి? బిడ్డలు పుట్టిన తర్వాత హాస్పిటల్ ఏం చేస్తారమ్మా? గుడ్డలు చుట్టుతారు. పొత్తిగుడ్డలు స్త్రీలకి చాలామంది పిల్లలు అన్నోళ్ళు తెస్తుంది. పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పెను. అదిగోండి చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినప్పుడట ఏం జరిగిందో ఎవరెవరు వచ్చారు చూడండి. వెంటనే పరలోకములో సైన్య సమూహము. ఇందుకు సైన్య సమూహం ఎక్కడ ఉంది? యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ప్రతిగానాలు చేస్తుంటారు. ఎవరు? దేవుని దేవదూతలు. ఎక్కడ ఉంటుంది మాట? పాత నిబంధనలో యెషయా గ్రంథంలో కనపడుతుంది మాట. వాళ్ళట యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినప్పుడు సైన్య సమూహము ఆయన దగ్గరికి వచ్చాను. మంచిగా వెళ్తారు. యేసుక్రీస్తు ప్రభువారు ఎంత గొప్పవాడు, ఆయన పేరు ఎంత గొప్పదో, ఆయన పుట్టుక ఎంత గొప్పదో ఈరోజు కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. అమ్మ, మీకు భోజనం టైం అవుతుందా? అమ్మ, 1 నిమిషాలు ఓపిక చేయండి. మేము చాలా దూరం నుంచి వచ్చాం మిమ్మల్ని ప్రేమించి. చాలా ఖర్చు పెట్టుకొని ప్రయాసపడు చాలామంది కొద్దిగా మమ్మల్ని ఏంటంటే ఓపిక చేయండి. ఒక్కొక్క రోజు అంతా ఒక 5-10 నిమిషాలు అయిపోద్ది. సర్వోన్నతమైన స్థలములలో మంచిగా ఈ మాట. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినప్పుడు జరిగిన సందర్భాలు, ఆయన పుట్టుకలో ఆయన పొత్తిగుడ్డలతో చుట్టబడి ఉన్నప్పుడు జరిగిన సందర్భాలు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, భూమి మీద మనుషులకు సమాధానమును శుభమును కలుగునుగాక. ఎవరు పుట్టినప్పుడు చెప్తున్నారు ఈ మాటలు? ఎవరు చెప్తున్నారు? ఎవరు పుట్టినమ్మా? ఎవరితో చెప్తున్నారు? దేవుని దేవదూతలు స్టేట్మెంట్ ఇస్తున్నాయి. బాగుంటుంది తల్లి బైబిల్. దేవునికి మహిమ, దేవునికి స్తోత్రం అని దేవుని దేవదూతలు స్టేట్మెంట్ ఇస్తున్నాయి. అయితే ఈ 2వ అధ్యాయం చదువుకుంటూ వెళ్ళిపోతే ఈ యేసుక్రీస్తు ప్రభువారి పుట్టుక గురించి మంచిగా అద్భుతమైన మాటలు చెప్పాడు దేవుడు. యేసుక్రీస్తు ప్రభువారు కేవలం ఆయన ఈ లోకానికి రావటానికి ప్రధానమైన కారణం ఏంటంటే మనుషులమైన మనమందరం ఒకప్పుడు తల్లి, ఇప్పుడు కాదు, ఒకప్పుడు పాపంలో ఉన్నాం. ఏ భేదం లేదు, అందరూ పాపం చేశారని అన్నాడు. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను నన్ను రక్షించడానికి పరలోకం నుంచి వచ్చాడు. దేవుని మహాత్ముని బట్టి ఇక్కడ కూర్చున్న వాళ్ళందరం ఆయన దేవుడు రక్షించుకుని సిలువను కూర్చున్న సువార్తను విని మనం బాగుపడ్డాం. ఆయన యందు ఆనందించాలి, ఆయన యందు సంతోషించాలి మనం. అందుకని దాని గురించి కూడా క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో, ఆయన రావటానికి కారణం ఏంటో తిమోతి పత్రిక చెప్తాను చూడండి. తిమోతి మొదటి పత్రిక 1వ అధ్యాయము 15 యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితం ఎందుకు పుట్టాడు అసలు అనుకున్నాం? పాపంలో ఉన్న వారిని రక్షించడానికి అని ఈ లోకానికి వచ్చాడు. ఆయన తక్కువ వాళ్ళకి కాదు, ఎక్కడో గుట్టల్లో ఉండేవాడికి కాదు, అందరికీ దేవుడు, అందరికీ ప్రభు. అయిన తిమోతి పత్రిక మొదటి పత్రిక 1వ అధ్యాయము 15 ఎవరట? పాపములో ఉన్న వారిని, నిన్ను నన్ను. ఒకప్పుడు పాపంలో ఉన్నాం మనం అందరం. ఎక్కడున్నామ్మా? ఒకప్పుడు పాపంలో ఉన్నాం. బాగా గుర్తుంచుకోండి. సినిమాను కూర్చున్న అలాగే సువార్త సేవకులు చెప్పినప్పుడు
మనమందరం సేవకుడు మాట విని రక్షణకు వచ్చే చాలా గొప్ప గొప్ప సంగతి. దేవునికి స్తోత్రం కలుగును కాక. అందుకని పాపులను రక్షించుటకు కేవలం ఆయన పుట్టుక. ప్రపంచంలో ఉన్న 270 దేశాలు గుర్తెరిగారు వాళ్ళు ఆయన పుట్టుకను గురించి. ఆయన నన్ను రక్షించడానికి వచ్చాడని గమనించుకొని సంతోషిస్తున్నారు. చాలా ఆనందంగా ఉంటుంది. ఎప్పుడు? 25వ తారీఖు. మీరు కూడా అందులో చాలా ఆనందంగా ఉండాలి. దేవుని చాలా ఆనందించాలి. అందుకని పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి భూలోకానికి ఎందుకు వచ్చాడైనా? లోకం నుంచి, పరలోకం నుంచి ఈ లోకానికి ఎందుకు పుట్టాడు? దీనుడిగా పుట్టాడు. పశువులు తొట్టులో పండుకోబెట్టాడు. ఆయన పెద్ద ఇల్లు లేదు ఆయనకి, ఏమి లేదు, మంచి స్థలం లేదు ఆయనకి. పొత్తిగుడ్డలతో చొట్టేసి అక్కడ పడేశారు. మన కొరకు తగ్గించుకున్నాడు ఆయన. తన్ను తాను తగ్గించుకుని మనందరి కొరకు ఆయన ఈ లోకం. అందుకని పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకములోకి వచ్చిన మాట, వచ్చిన వాక్యము అన్నది అది ఏంటట? నమ్మదగినది. నమ్మాలి. నమ్మదగినది అగ్గండి. పూర్ణ అంగీకారం. మనందరూ అంగీకరించి ప్రభువును అంగీకరించి ప్రభులో ఆనందిస్తూ ఉన్నాం. అందుకని ప్రతి సంవత్సరం డిసెంబర్ అనే నెల రాగానే ప్రపంచంలో ఉన్న మనుషులందరూ, దేవుని బిడ్డలందరూ ఆనందిస్తూ కొత్త బట్టలు కట్టుకుంటారు. కుటుంబం అంతా దేవుణ్ణి ఆరాధించడానికి వస్తారు. ఎప్పుడమ్మా? డిసెంబర్ 24 అమ్మ. ఎప్పుడు? 24 నైటు మంచిగా ఆనందంగా ప్రభు మా కొరకు పుట్టబోతున్నాడని ఆనందిస్తూ ఆయన ఆరాధించి ఆయన స్తుతించి మరలా వెళ్ళిపోయి పొద్దున్నే వస్తేప్పుడు 20వ తారీఖు అమ్మ, ఈ 25వ తారీఖు వచ్చి మళ్ళీ దేవుణ్ణి ఆరాధించి దేవుడు మనకి ఇచ్చిన కానుకలు ఇచ్చేసి దేవుణ్ణి ఆరాధించి వెళ్ళిపోతాం. దేవుడు మనుషులు ఎవ్వరు ఇవ్వని భాగ్యం మనకి ఇచ్చాడు. ఆ భాగ్యం మేము పొందుకున్నాం, మీకు కూడా పొందుకోవాలని ఆనందాన్ని తెలియజేయటానికి ఎన్నైనా వదులుకోవటానికి మీ ప్రాంతానికి వచ్చాం. వచ్చి దేవుడు మంచి అవకాశం ఇచ్చాడు. ఎక్కడ జరగాలని చెప్పాను? టేకులపల్లిలో ఈ మాటలు అనుకున్నాం మేము. దేవుడు ఎక్కడ అనుకున్నాడు? గొంగూరులో వినిపించాలనుకున్నాడు. అమ్మ ఏది? గొందూరు. ఇక్కడ వినిపించాలి అనుకున్నాడు. అమ్మ ఎవరి ద్వారా? కాదు మీ వచ్చిందా? మీ ఆల్రెడీ వచ్చిందా? అమ్మ ఆల్రెడీ వచ్చింది అక్కడ అనుకున్నాం. సేవకుల ద్వారా వచ్చాము ఇక్కడికి. మేము మాత్రమే రాలే. అయ్యగారిని అడిగాం, అయ్యా మీ ఊళ్ళో మేము పలానా పని చేద్దాం అనుకుంటున్నాం, మీరు సహకరించడానికి. నేను ఇద్దరు అయ్యగారు. ఈయనైతే పొద్దున్న వచ్చాడు. ఫోన్లు, ప్రతి వాయిస్ మెసేజ్లు, ఈ మాటలు వినిపించడానికి, ఎంత తిరిగి చెప్పడానికి మా ఫోన్లో మీ మెసేజ్లు చాలా ఉంటాయి. చూడండి, తర్వాత మీకు చూపిస్తాను. ఇదంతా దేనికి? ఇదంతా దేనికి తల్లి? దేవుని మాటలు అందించటానికి, దేవుని నామాన్ని బట్టి కొన్ని మాటలు వినిపించడానికి దేవుడు మంచి అవకాశం మాకు ఇచ్చాడు. అలాగనే మన్నయ్య గారు కూడా మంచిగా మాకు సహకరించాడు. మన్నయ్య గారు, అలాగే పాలరాజు గారు, ఆల్రెడీ చాలామంది సేవకులు కూడా వారి సహాయాన్ని అందించారు. మేము కూడా కొంత వేసుకున్నాము. మీకు ఇంకో విషయం చెప్పేది ఏంటంటే, మా కుటుంబం కొరకు కూడా ప్రార్థన చేయండి. ఏం చేయాలి? మీరందరూ మళ్ళీ వచ్చినా రాకపోయినా మమ్మల్ని జ్ఞాపకం ఉంచుకోండి. అయ్యా మీరు కూడా జ్ఞాపకం ఉంచుకొని మా పనిపాట్లో, అలానే మా సేవా పరిచయలో మా కుటుంబానికి జ్ఞాపకం చేసుకోండి. ఓకేనమ్మా? అందుకని క్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అనుకున్నాం? రక్షించడానికి వచ్చాడు. నన్ను రక్షించడానికి ఆయన లోకంలో పుట్టాడు కనుక ఆ మాట నమ్మదగినది. అందుకనే ప్రభువుని అంగీకరించాం. ప్రభువులో నిత్యం చచ్చిపోయేంత వరకు ఆనందిస్తూ వెళ్ళిపోతాం. అందుకని క్రిస్మస్ దినాల్లో ఉన్నాం కనుక ప్రభువుని ఘనంగా ఇంకా మనం ఆరాధించుకుందాం. ఇంకా దినాలు చాలా ఉన్నాయి కనుక దేవుడిచ్చిన మహాకృప బట్టి మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఈ మాటలు వినిపించడానికి స్థానికంగా సేవకులు మంచి అవకాశం కలగజేశారు. మీకు కూడా ప్రత్యేకమైన వందనాలు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. చాలా మంచి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు ఆయన ఈ గొంగూరు ప్రాంతంలో తండ్రి ఈ మాటలు వినిపించాం. నీ బిడ్డలు నిన్ను అంగీకరించిన వారు తండ్రి ఈ రాత్రికాల సమయంలో చక్కటి మాటలు వినిపించారు. అందుని బట్టి కాదు తండ్రి, నీ బిడ్డలు అనేకులైన వారు వచ్చారు.
వారిని కూడా దీవించండి, ఆశ్రయించండి. నీ వాక్యపు వెలుగులో వారి బిడ్డలందరినీ నడిపించమని ఈ ప్రార్థన యేసుక్రీస్తు ప్రభు వారి నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మంచిది. ఈరోజు నిజంగా అనుకోని రీతిలో అద్భుతమైన వాక్యాన్ని వినడానికి దేవుడు కృప చూపాడు. నిజంగా దేవుని యొక్క ఆలోచన ఎంత గొప్పదంటే ఈరోజు కూడా నాకు మరొకసారి మెలకువ కలిగినట్టుగా ఉంది. చాలా చక్కటి వివరణ, చక్కటి వాక్యము. మీకు అంతా అర్థమైందమ్మా మంచిగా? సరే, ఈరోజు ప్రయాణం కొరకు, సువార్త కార్యక్రమం కొరకు, మరలా ప్రభు చిత్తము జరగటం కొరకు, ఇలాంటి ప్రదేశాల్లో సువార్త చేయటం కోసం ఒక 2-3 ప్రార్థన విజ్ఞాపనలు ఒక చిన్న చేసి కేక్ కట్ చేసుకుందాం. చివరి ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. అందరూ కూడా ప్రార్థనలో ఏకీవించుదాం. మన మధ్యలో మరి ప్రార్థించని వారు ఈ సమయంలో వారికి సమయం ఇవ్వబడుతుంది. దాన్ని గుర్తించి ఈరోజు వచ్చిన సువార్త కార్యక్రమం కొరకు అటు క్రాంతి కానీ, కుమారక్క కానీ, మరి కుమారక్క చిన్న ప్రార్థన, క్లుప్తమైన ప్రార్థన సువార్త కొరకు, ఈ ప్రయాసం కొరకు దేవుని చిత్తం ఉన్నది. అందరూ కూడా కళ్ళు మూసుకుందాం, మోకరించుదాం, ప్రార్థన చేసుకుందాం. అక్క ప్రార్థన చేస్తూ నడిపిస్తుంది. అందరం కూడా ఏకీపిద్దాం. మహాగణుడవు మహోన్నతుడు, మా పరిశుద్ధ పైన ప్రియా పరలోకం తండ్రి, మీ నామనకు వందనాలు, కృతజ్ఞతలు, స్తుతి స్తోత్రాలు తండ్రి. మమ్మల్ని ఎంతవరకు కాచి కాపాడి సజీవ లెక్కలో ఉంచి నాయనా నువ్వు చేసిన మేలులకు ఉపకారాలు కృతజ్ఞతలు, స్తుతి స్తోత్రాలు ప్రభువా. నాయనా ఎక్కడ వాడమో నాయన ఇక్కడికి వచ్చి నీ సువార్తను ప్రకటిస్తున్నామంటే అంతా నీ దయాకృపై నాయన. నాయనా ఆనాటి కాలంలో నాయన పౌలు గారు చూపించిన మార్గంలో నాయన, యేసు ప్రభు గారు చూపించిన మార్గంలో, పౌలు గారు చూపించిన మార్గంలో మేము నడుచున్నట్టుగా నాయన మాకు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి కూడా కృతజ్ఞతలు, స్తుతి స్తోత్రాలు నాయన. ఎన్నో ఆత్మలు నశించిపోతున్నాయి కదా నాయన అని నా రాజసువార్తను ప్రకటించమని ఆయన నువ్వు ప్రకటించిన విధానానికి నాయన, నువ్వు చూపిన మార్గానికి కూడా వందనాలు, స్తోత్రాలు నాయన. నిజమైన దేవుడు యేసుక్రీస్తు తప్ప ఎవరూ లేరని ప్రకటించే మహాభాగ్యం కూడా దయచేసిన విధానానికి స్తోత్రాలు, కృతజ్ఞతలు నాయన. నిజమైన రక్షకుడు ప్రపంచంలో ఎవరూ లేరు నాయన, యేసుక్రీస్తు తప్ప ఎవ్వరూ లేరు పరలోకానికి తీసుకెళ్లేవారని ప్రకటించే భాగ్యం మా అందరికీ దయచేసిన విధానానికి వందనాలు, స్తోత్రాలు నాయన. మా అన్నగారి కుటుంబాన్ని బట్టి, మా పెద్దన్నయ్య కుటుంబాన్ని బట్టి, చిన్నన్నయ్య కుటుంబాన్ని బట్టి, నా భర్తను బట్టి నాయన మాకు ఇచ్చిన ఈ సువార్త భాగ్యాన్ని పట్టుకొని నీకు వందనాలు, కృతజ్ఞతలు, స్తుతి స్తోత్రాలు తండ్రి. ఇక్కడ ఉన్న మా ప్రతి ఒక్కరు నాయన వినుమా మాత్రమే కాక నాయన హృదయంలో నీ మాటలను తీసుకొని వాక్యానుసారంగా జీవించేలాగన నాయన వాళ్ళ హృదయాన్ని తెరపండి నాయన. ఆత్మలను రక్షించే భాగ్యం దయచేయమని కోరుకుంటున్నాం నాయన. ప్రతి ఒక్కరిని కాచి కాపాడండి. ఇక్కడ ఉండి సువార్త చేస్తున్న పాస్టర్లను కూడా కాచి కాపాడు నాయన. వాక్యం ద్వారా నాయన వాళ్ళ ఆత్మలు రక్షించి రాజసువార్తను ప్రకటించే భాగ్యంగా దయచేయమని, ప్రతి ఒక్కరు హృదయాన్ని తెరవమని నాయన. ఏనాడో ఏ క్షణమో తెలియదు కానీ కాబట్టి తండ్రి ప్రతి ఒక్క హృదయాన్ని తెరిచి నాయన నిజమైన దేవుడు యేసుక్రీస్తు తప్ప ఎవరు లేని ప్రకటించే భాగ్యం వాళ్ళ మనసులో ఉండేలాగా సహాయం దయచేయమని, ప్రతి ఒక్క హృదయాన్ని తెరవమని, నీవే మహిమ ఘనత పొందుకోమని నీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అలాగే క్రాంతి అన్నగారు కూడా మన మధ్యలో ఉన్నారు. ఒక్క నిమిషం, ఒక్క నిమిషంలో చిన్న ప్రార్థన క్లుప్తమైన ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత కేక్ కటింగ్ చేసుకొని చివరి ప్రార్థనలో ముగించుకుందాం. అందరు కూడా అలాగే ప్రార్థనలు ఏకీవించుదాం. రెండు మాటలు చాలు. మీ మనసుతోటి దేవుని సన్నిధిలో నిలబడి ఉన్నాము, ఏకీవిస్తూ ఉన్నాం. పరిశుద్ధుడే మహాగణుడు, ప్రేమ కలిగిన ప్రియా పౌరుడు మా కన్న తండ్రి నాయన, మరి
ఈ దినమంతా తండ్రి నీ సువార్తను ప్రకటించుటకు తండ్రి మరి అవును నాయన. ఇంత దూరం నాయన ప్రయాసపడి వచ్చినాం తండ్రి. తండ్రి విని వారికి మంచి చెవుల్ని మంచి జ్ఞానాన్ని దయచేయండి నాయన. దయచేయండి. మీరు విన్న వాక్యాన్ని గుండెలో భద్రపరచుకొని తండ్రి స్తోత్రం. మరి మీ దివ్య కుమారుడు ఎందుకు వచ్చాడో తెలుసుకొని రక్షణ భాగ్యాన్ని తెలుసుకొని బ్రతుకులాగం తండ్రి వారికి ఇక్కడ ప్రకటించిన వారిని అందరినీ నాయన నీ కృప చూపించి ఆదరించిన నాయన తండ్రి. మరి ఇంత దూరం వచ్చి ప్రయాసపడి మేమంతా తండ్రి సువార్త ప్రకటించేందుకు నువ్వు ఇచ్చిన మంచి భాగ్యాన్ని బట్టి నీకు వందన స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాను నాయన. అయ్యా ఈ ప్రాంతంలో తండ్రి మంచి సువార్తను ప్రకటించుటకు తండ్రి మీరు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నీకు వందన స్తోత్రాలు అయ్యా. అవును నాయన. అయ్యా కాచి కాపాడుతున్న దేవుడు నాయన ఇంతవరకు మీ మహిమలో మహిమార్థంగా జరిపించుకుంటూ బోధకుల ద్వారా జరిపించిన తండ్రి నీకు వందన స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాను. మనని దిగుమారుడు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన అవడమని అడిగి పెట్టుకుంటాం మనం తండ్రి. ఆమేన్. 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 మంచిది. మన మధ్యలో కేక్ ఉంది. ఈ సమయంలో కేక్ కట్ చేస్తూ తర్వాత చివరి ప్రార్థనతో మరి ఈ కూడికను ముగించుకుందాం. అర్థం చేస్తారు. ప్రేమ కలిగిన తండ్రి, కృపమయుడ, ప్రేమమయుడ, నిఘనమైన ఉన్నతమైన నిశక్తి కలిగిన బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఇదిగో తండ్రి మరి కేక్ కట్ చేస్తుండగా సహాయం చేయండి దేవా. కేక్ ఎంత మధురంగా ఎంత స్వీట్గా ఉంటుందో దేవా, మరి మా యొక్క జీవితాలు కూడా అంత మధురంగా అంత స్వీట్గా మార్చబడేలాగా సహాయం చేయమని క్రీస్తు నామమున అడిగి పెట్టుకుంటున్నాను మాకు తండ్రి. ఆమేన్. 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 క్లాప్స్ ఆడు. హ్యాపీ క్రిస్మస్. ఏదైనా చిన్న పాట పెట్టుంటే పోయేది అందులో. చిన్న పాట ఒకటి ఏదైనా పెట్టుంటే. నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు, నా యేసయ్యా ఘనమైనవి నీ కార్యములు, నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు, నా యేసయ్యా కృతజ్ఞత కృపలతో తొలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా, పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా, అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే. చప్పట్లు కొడదాం. అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే, ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. చేరనీయక పదలన్నీ లేగే వరకు, పద లేగే వరకు నీ భూమి పింసనీయక, ఎక్కీడు నాది చేరనీయక, తొలగే వరకు ఆత్మలో నెమ్మది కలిగే వరకు. బాసటగా నిలచి ఆదరించితివి, ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము, ఘనమైనవి నీ కార్యములు మా ఎడల. దేవుని నమ్మక మరి సమయంలో చివరి ప్రార్థన చేసుకుందాం, ముగించుకోవడానికి సిద్ధపడదాం. మన మధ్యలో ఉన్న మరి దేవుని సేవకులు రాయల్ గారు చివరి ప్రార్థన చేసి ఆశీర్వాదానికి కూడా వారి
చేతుల మీదుగానే తీసుకుందాం. చాలా మంచిది. మాకైతే చాలా ఆనందంగా ఉంది. మరి మీకు ఎలా ఉందో కానీ అవన్నీ పెట్టి మీకు అటుకొచ్చి చేసుకుంటున్నాం. చాలా హార్ట్ఫుల్గా ఉంది తల్లి. ఇందాక అక్కడ ఇక్కడ పక్కనమ్మా ఈ సంతోషం ప్రభు అక్కడ వరకు ఉండాలని మీరందరూ పైకి లేస్తే ఇప్పుడు కూర్చొని ఉండగా అందరూ పైకి లేండి. మొక్కల్ని ఇప్పుడు అందరూ పెద్ద పెద్దవాళ్ళం కదా, మొక్కల్ని ఎప్పుడు పడుతున్నాయి. మా చివరి ప్రార్థన ఆశీర్వాద ప్రార్థన. అందరూ ఏకీభించండి, దేవుని కృపను పొందుకుందాం. మా పిల్లగాళ్ళు రండి, మన పిల్లలు రైట్. దేవునికి స్తోత్రం కలుగును కాక. అమ్మ ఇంకా ఎవరు లేరా మన వాళ్ళు? రావాలి, అందరు రావాలి. మా సరే తల్లి అమ్మా చాలా మంచి ప్రార్థన చేసుకుందాం, ఆశీర్వాద ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు 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 అయినా సర్వాశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియాపరులకు తండ్రి, ఈ రీతిగా గుంగూరు ప్రాంతంలో నీ మాటలు ప్రకటించాం. సెమీ క్రిస్మస్ను జరిగించుకునేటకు కృప చూపించారు తండ్రి. మరి బిడ్డలు మమ్మల్ని ప్రేమించి మాకు అవకాశం ఇచ్చారు నాయన తండ్రి. మరి వీరిని విడిచి మేము వెళ్తుండగా నీ కృపను దయచేయండి. వాక్యములు ఇంకా ఎదుగుటకు సహాయం చేయండి తండ్రి. ఎవరైతే బలహీనులుగా ఉన్నారో బలపరచండి. చిన్న బిడ్డలు ఉన్నారో వారిని స్వస్థపరచండి అయినా. చలి ప్రాంతంలో ఉంటున్నారు తండ్రి, వారిని కాపాడమని, నీ కృప చూపించమని, అన్ని విషయాల్లో సహాయం చేస్తున్నామని. మరి స్థానికంగా పరిచర్య చేస్తున్న సేవకుడు అర్జున్ రెడ్డి గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాను. తన సహోదరుడు నేను పోసిరెడ్డి గారిని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి, అమ్మగారిని బట్టి, పిల్లల్ని బట్టి, వారు చేస్తున్న సంఘాన్ని బట్టి కూడా, పరిచయాన్ని బట్టి కూడా ప్రార్థన చేస్తూ తండ్రి, ఈ ప్రేమ తండ్రి మా మరణం వరకు నమ్మకంగా ఒకరికొకరు సహాయం చేసుకుంటూ నీలో ఆనందించే భాగ్యాన్ని తెచ్చామని ఈ ప్రార్థన మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క అమూల్యమైన నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపా, పరిశుద్ధాత్మ నిన్న సహవాసం మనకును సకల పరిశుద్ధులకును ఈ బలహీనులైన మీ బిడ్డలందరికీ, ఈ గ్రామంలో ఉన్న వారందరికీ దయచేయను గాక. ఆమేన్. అందరికీ వందనాలమ్మా.